నేను మీ కేఎస్ నాయుడు, కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్స్ అవుతుంది. విజయసాయి రెడ్డి నిన్న ఒక వైసీపీ క్యాడర్కి ఒక షాకే అనుకోవాలి. షాకే ఉందిలే, మామూలే. అయితే విజయసాయి రెడ్డి రాజీనామా చేయడం ఇంకా చేయలేదు, చేస్తానండి. బహుశా 25వ తారీఖు ఈరోజు చేస్తాడు అనుకుంటా. ఈరోజు రాజ్యసభకి రాజీనామా చేస్తాడు. ప్లస్ ఇంక ఏ పార్టీలకి నేను పోను, నేను వ్యవసాయం చేసుకుంటాను అన్నాడు. సో దానికి సంబంధించిన రకరకాల అంశాలు ఉన్నాయి. ఈ ఒక్క చిన్న అంశానికే విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తాడా అంటే చేయడు. ఎందుకంటే విజయసాయిరెడ్డి నిన్న ఇచ్చినటువంటి ట్వీట్లో 3 అంశాలు చాలా కీలకం. జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని లాయల్టీగా ఉన్నాను అని చెప్పాడు. ప్లస్ నరేంద్ర మోదీ బీజేపీ గవర్నమెంట్ మీద లాయల్టీగా ఉన్నాడు. ఆల్రెడీ టీడీపీ గవర్నమెంట్ మీద కూడా లాయల్టీగానే ఉన్నాడు. అంటే మాకు రాజకీయ విభేదాలు ఉన్నాయా తప్ప అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ మీద కూడా సాఫ్ట్ కార్నర్ కానీ పెట్టి, అంటే మాకు రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు కానీ వ్యక్తిగతంగా మేమందరం ఒకటే అనేటువంటి సందేశం ఇచ్చింది. సో అది మామూలుగా ఇవ్వాలి. అయితే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే విజయసాయిరెడ్డి బయటకు రావడం ఇంకా కన్ఫామ్ ఎందుకు అన్నది కొన్ని అంశాలు విశ్లేషిస్తే, ఒకటి ఏదైతే జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఏటుగా ఉన్నాడో అది అప్రూవల్గా మారుతారు అన్నది కొంతమంది చెప్తున్నటువంటి విషయం. సో ఈ విషయంలో అయితే నేనైతే నమ్మను. అప్రూవల్గా మారేవాడైతే ఎప్పుడో మారాల, కానీ అది కాదు. ఇంకొకటి నేను గమనించినటువంటి అంశం ఏంటంటే, ఆల్రెడీ వైజాగ్ సంబంధించినటువంటి అంశాలలో వాళ్ళ అల్లుడిది ఒక ఇష్యూ ఉంది. అది ఆల్రెడీ కొన్ని ఈడీ కూడా కేసు పెట్టినటువంటి సందర్భాలు. దీని విషయంలో అనవసరంగా తన వల్ల తన కుటుంబం, తన అల్లుడు కుటుంబం ఎందుకు డ్యామేజ్ అవుతుంది అనుకున్నాడా అన్నది కూడా ఇక్కడ చర్చనీయాంశమైన అంశం. ఏది ఏమైనా విజయసాయిరెడ్డి వైసీపీ పార్టీకి రాజకీయంగా అయితే ఉపయోగం ఉండదు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో విజయసాయిరెడ్డిని చూసి ఓట్లు వేయించడం కానీ లేకపోతే ఓట్ బ్యాంకుగా మార్చడంలో మాత్రం విజయసాయిరెడ్డి అంత లేదు. కానీ ఒక అంశంలో మాత్రం విజయసాయిరెడ్డి గ్రేట్ అనుకోలేదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ లాబీయింగ్ చేయడంలో ఆయనకి మించినటువంటి ఘనుడు ఇంకొకరు లేడు అనడంలో ఎలా సందేహం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో పెద్ద సత్సంబంధాలు లేవు. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా సీఎం అయిన తర్వాత సత్సంబంధాలు మెరుగుపడ్డాయి తప్ప అంతకుముందు లేవు. కానీ ఆ ఢిల్లీ వ్యవహారాలన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటున్నటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి. సో అలాంటి వ్యక్తి కోల్పోవడం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీకి కొంచెం డ్యామేజే. కానీ విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఇంకా రారా అంటే చెప్పలేము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్తో విభేదించి బయటకు వచ్చినప్పుడు ఇద్దరే ఉన్నారు. తర్వాత ఒక సామ్రాజ్యాన్ని 175 నియోజకవర్గాలని ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎలక్ట్ చేసుకుంటూ పోయినాడు. కాబట్టి అంతటితో జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అనుకునేటువంటి వ్యక్తులకు మాత్రం ఇది ఆశాభంగమే అనుకోలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నాయకులు ఉంటారు పోతారు, కానీ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో శాశ్వతంగా ఇప్పటికీ స్టిల్ 40% ఓట్ బ్యాంక్ ఉంది అంటే అది వైసీపీ పార్టీకి ఫేసింగ్. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి అంతటా నేను రాజకీయాలు చేయలేను, నా వల్ల కాదు అని పార్టీ మూసేస్తే తప్ప ఎంతమంది నాయకులు వచ్చినా ఎంతమంది నాయకులు పోయినా వైసీపీ పార్టీకి వచ్చేటటువంటి నష్టమైతే లేదు. ఇంకొకటి, వైసీపీ పార్టీకి ఫెచ్చింగ్ ఏంటంటే చాలామంది చాలా సంవత్సరాల నుంచి పదవుల కోసమో లేకపోతే ఇంకో దానికోసం ఆశిస్తున్నటువంటి వ్యక్తులకి ఈ వ్యక్తులు పోవడం వల్ల వాళ్ళకి సెకండ్ గ్రేడ్ లీడర్స్ అందరికీ కూడా మంచి అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాంతో వైసీపీ పార్టీకి నష్టమైతే. అయితే విజయసాయిరెడ్డి వెళ్ళడం అనేది మాత్రం ఢిల్లీలో ఉన్నటువంటి లాబీయింగ్ ఏదైతే ఉందో దాంట్లో మాత్రం మంచి దిట్టే అనుకోవాలి తప్ప ఈ కేసుల విషయంలో భయపడి బీజేపీ గవర్నమెంట్కి సరెండర్ అయ్యాడు అనడంలో నేనైతే నమ్మను. కానీ నేను ఆలోచించింది ఏంటంటే వాళ్ళ అల్లుడి మీద ఉన్నటువంటి కేసుల ప్రభావం ఏమన్నా ఉండొచ్చునేమో అనే ఒక సందేహం. కానీ మిగతా ఏ పార్టీలో చేరను అన్నాడు. సో అఫీషియల్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇంకా చెప్పలేదు. కాబట్టి ఈ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇంకేదైనా పూర్వాపరాలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. థ్యాంక్ యూ.